హలో రీతు అనుకున్నారా? నేనే. సో మజాకా సెట్స్ లో ఎలా ఉంటారు ఏంటి ఆర్టిస్టులు అందరూ ఎలా జరుగుతుంది షూటింగ్ అని చెప్పేసి సెట్ కి వచ్చాను అనమాట సరదాగా. సో రీతు గారు చూస్తే షార్ట్ లో ఉన్నారు. సరదాగా క్యారవెన్ చూద్దాము, అసలు హీరోయిన్ కి ఎన్నెన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారు చూడండి. అసలు వాళ్ళ చెప్పులు గానీ లేకపోతే జ్యువెలరీ గానీ బట్టలు గానీ ఇన్ని ఉంటాయి. ఇది చూసి ఇక్కడే స్ట్రక్ అయ్యి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో, మీరు చూసేశారు. పదండి మనం సెట్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, సీ యూ, లెట్స్ గో. నేను ఒకే ఒక రోజు వర్క్ చేసా ఈ సినిమాలో, బట్ ఇదంతా నా ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఎక్కువ ఓన్ చేసేసుకుంటున్నాను. చెప్పాను సార్, సినిమా ఫ్లో కి ఆ సీన్ కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా? అలాంటి సీన్ నాకు తెలిసి ఏ సినిమాలో చేసుండ్రు. కానీ షూటింగ్ లో చాలా కష్టం అబ్బా. మేకింగ్ సినిమాలు చూసి ఈజీగా మనం అనేస్తాం గానీ అక్కడ ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తాడు స్వామి. యా స్వామి, ఇక్కడ ఎలా ఉంటదంటే ఆ షార్ట్ ఇక్కడ వెంటనే రికార్డ్ మనం షూట్ చేయడం, ఇక్కడ ఎడిట్ చేయడం, ఆన్లైన్ ఎడిట్ ఇమీడియట్ అయిపోతుంటది. మా ఊరు దగ్గర ఇల్లూరు చుట్టాలు అనకాపల్లి రేపు వెళ్తున్నాను సార్ నేను. కోండ్రం దగ్గర ఏదో ల్యాండ్ ఉందంట చూడడానికి. ఇలా కారు వెళ్తుంటారు కదా, మనం ఎప్పుడో మంచి తెలిసి పోసుకుందాం అనిపిస్తుంది. ఆవిడ వెళ్తే మంచి చూసి కొందాం అనిపిస్తుంటారు. లేదండి, బేసిక్ గా ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో మజాకా సినిమా హిట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి చూడండి, అందులో నేను ఒక రోజు చేసినందుకు కొంచెం అమౌంట్ ఇవ్వండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. దీనికి మాట రాదు, ఎందుకు ఇస్తారు మాకు? కాదండి, ఇది ఎలాగో హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి. ఒక రోజు చేసినందుకు ఇవ్వచ్చు కదా. నిజంగా ఈ బిట్ ఉంచండి, సినిమా హిట్ అవ్వగానే మీకెందుకేమో అంటే ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు? అది ఎప్పుడో ఇచ్చారు. లేదు, చేసాక ఇచ్చారులేండి. ముందెందుకు ఇస్తారు నాకు? నేనేమన్నా సూపర్ స్టార్ నా? డబ్బింగ్ స్టూడియోలో కూర్చుంది సార్, పేమెంట్ ఇంకా పడలేదండి. వేసామమ్మా డిపాజిట్ అవ్వలేదంటే ఇలా ఫోన్ పట్టు కూర్చుంది. ఇలా క్రెడిట్ అనగానే రెడీ. మర్చిపోయా, డబ్బింగ్ అమౌంట్ ఇవ్వలేదండి. డబ్బింగ్ కి కార్ లో వచ్చింది, కార్ కి నుంచి ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఎంజాయ్ చేసేది తెలుసా నేను సీన్ ని. మామూలుగా షూట్ లో మనం అందరూ ఉంటారు కదా, ఫుల్ నవ్వుకుంటాం. నేను ఒక్కదాన్ని చెప్తూ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీకు తెలిసే ఉంటది. మామూలుగానే సినిమాలో ఫన్ ఉంటది, బట్ ఈ సినిమానే ఫన్ మొత్తం. సో ఇంకెలా ఉంటుందో. సీట్లు వేస్తాయండి, చూసారా? సీట్లు వేస్తాయి, డైలాగ్ చెప్పడానికి కూడా లేగట్లేదు సార్. ఇంత పెద్ద మూమెంట్ కానీ ఈయన చేసిన మూమెంట్స్ ని మనం ఒక మాస్టర్ వాడుకోవాలి. ఎందుకంటే ఇటు కాలు ఊపడం అనేది, ఇలా అనేది, ఇది ఒక స్టెప్. నిజంగా ఇవన్నీ ఈజీగా రావు, ఓన్లీ త్రినాథ్ గారికి మాత్రమే వస్తాయి. మీ స్పీచ్లు అలా ఇస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారా? ముందే ప్రిపేర్ అవ్వచ్చు కదా.